అండి అందరికీ. ప్రకృతి వనంకు స్వాగతం. నా పక్కకున్న మొక్క చూసారా? మునగ చెట్టు. మరి ఈ మునగ చెట్టు యొక్క ఆకులను, పువ్వులను, కాయలను వీటన్నింటినీ కూడా మనం ఆహారంలో భాగంగా వాడతాం. మరి అంతేకాకుండా దీని వలన మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయండి. మరి అవన్నీ కూడా ఈరోజు మనం వీడియోలో తెలుసుకోబోతున్నాం. మన ఛానల్ని అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి. ఈ మునగ చెట్లు మా తోటలో మొత్తం 4 ఉన్నాయండి. ఇవి నాటి దాదాపు ఒక 3 సంవత్సరాలు అవుతుంది. గింజలే నాటామండి. గింజలతోనే జర్మినేషన్ అయ్యి మొలకెత్తి ఇంత పెద్దగా అయినాయి చెట్లు చూసారా. స్టార్టింగ్లో అయితే వీటి ఆకుల వలన కూడా ఇంత హెల్త్ బెనిఫిట్ ఉంటుందని మాకు తెలియదండి. కేవలం ములక్కాడలు మాత్రమే వాడేవాళ్ళము. ములక్కాడలను సాంబారు, ముక్కల పులుసు, ఇంకా పప్పులల్లో, కూరలల్లో కేవలం ములక్కాడలు మాత్రమే వాడేవాళ్ళం అన్నమాట. అయితే ఈ ఆకుల వల్ల ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని తెలిసిన తర్వాత చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. మునగలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయంట. అంటే రోగనిరోధక శక్తి అన్నమాట. అంటే మన శరీరంలో ఎలాంటి జబ్బు వచ్చినా కూడా తట్టుకోగలగడం, సీజనబుల్గా వచ్చే అటువంటి చిన్న చిన్న జలుబులు, జ్వరాలు ఇలాంటివి మాత్రమే కాకుండా దీర్ఘకాలిక రోగాలైనటువంటి థైరాయిడ్, షుగరు ఇలాంటి జబ్బులకు కూడా రాకుండా నివారించడానికి ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది అని చెప్పేసి అంటారు. అంతేకాకుండా ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, పొటాషియం, జింక్ ఇవన్నీ కూడా పుష్కలంగా ఉంటాయండి. ఈ మునగను మనం ఆహారంలో ఎన్ని రకాలుగా వాడచ్చో తెలుసా? మునగ ఆకులను పొడి చేసుకొని వాడవచ్చు, అలాగే కషాయం రూపంలో కూడా తీసుకోవచ్చు, ఇంకా వీటి ఆకుతోటి పప్పు కూడా చేసుకోవచ్చు మనం డైరెక్ట్. అలాగే మునగ పూతతోటి కూడా మనం పచ్చడి చేసుకోవచ్చు. ఇంకా ములక్కాడలను అయితే మనం సాంబారు పులుసులలో వాడతాం, అదైతే మీకు అందరికీ తెలుసు. అంతేకాకుండా మునగ ఆకుతోటి కారం పొడి రూపంలో కూడా మనం తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఈ మునగ పొడి మనకు షాప్స్లో రెడీమేడ్గా కూడా దొరుకుతుంది కదా. మరి అది వాడకపోవడమే మంచిది అంటామండి. ఎందుకంటే అది ఎక్కువ రోజులు ఆగడానికి వాళ్ళు అందులో కొన్ని ప్రిజర్వేటివ్స్ అవి కలుపుతుంటారు కదా. కాబట్టి అది కాకుండా మనం మొక్క నుంచి డైరెక్ట్ ఆకులు తెచ్చుకొని ఒక వారం రోజులు ఎండబెట్టి పొడి చేసుకొని ఎయిర్ టైట్ డబ్బాలో పోసుకొని వాడుకోవాలి. ఈ మునగాకు పొడిని ఫస్ట్ వాడేటప్పుడు ఒక గ్లాసు వేడి నీళ్ళల్లో ఒక పావు చెంచా పొడి మాత్రమే వేయండి. టేస్ట్ కోసం కొంచెం తేనె వేసి తాగాలి. అది నెమ్మదిగా అలవాటైన తర్వాత ఒక గ్లాసుడు వేడి నీళ్ళల్లో ఒక 2 స్పూన్ల వరకు కూడా ఈ మునగాకు పౌడర్ వేసుకొని తాగొచ్చు. ఇంకా అందులో మనం టేస్ట్ కోసం కొంచెం నిమ్మరసము, తేనె ఇలాంటివి కూడా కలుపుకొని తాగొచ్చండి. ఇది మనం పరిగడుపునే తీసుకోవాలి. ఇంకా కషాయం రూపంలో కూడా తీసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా. ఎట్లా అంటే మార్నింగ్ ఒక గుప్పెడు ఆకులను తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఒక గ్లాసు నీళ్ళలో వేడి చేసి మరిగించి వడగట్టుకొని అందులో తేనె, నిమ్మరసం కలిపి కూడా తీసుకోవచ్చు. ఇంకా మునగాకుతో పప్పు కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఎట్లా అంటే మనం తోటకూర, పాలకూర ఇవైతే ఎలా అయితే పప్పు చేసుకుంటామో అట్లానే మునగాకు కూడా తెచ్చుకొని చక్కగా పప్పు చేసుకోవచ్చండి. మరి అలాగే మునగ పూతతో పచ్చడి చేసుకోవచ్చు. ఎట్లా అంటే మునగ పూత ఉంటుంది కదా, పువ్వులు అవి తీసుకొచ్చి మనం డైరెక్ట్ కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసి అందులో కొద్దిగా చింతపండు, ధనియాలు, మెంతులు, మినపప్పు, ఎండుమిర్చి అన్నీ వేసి కూడా మనం పచ్చడి చేసుకోవచ్చు. ఇంకా ములక్కాడలు అయితే సాంబారు, పప్పులు, పులుసులు వీటిల్లోకి అయితే వాడతాం కదా, అదైతే మీకు అందరికీ తెలుసు కదా. మరి ఇంకా మునగాకు కారం పొడి రూపంలో కూడా తయారు చేసుకోవచ్చండి. మరి కారం పొడి అంటే కొద్దిగా ఆయిల్ వేసి ఆకు మనం కొద్దిగా ఫ్రై చేసి మరి అలాగే అందులో కొద్దిగా ఎండుమిర్చి ఇవన్నీ వేయాలన్నమాట. ఏది ధనియాలు, మెంతులు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసి మనం మిక్సీకి పట్టుకుంటే పొడి తయారవుతుంది కదా. అది మనం అన్నంలో కలుపుకొని కూడా తినొచ్చు. మరి చూసారుగా మునగ వల్ల ఎన్ని లాభాలో. మరి అందరూ మునగ మొక్కని కుండీలో కానీ, నేలలో కానీ, బాల్కనీలో కానీ, టెర్రస్ పైన కానీ ఇల్లు అయినా సరే పెంచుకోండి, ఆహారంలో వాడండి, ఆరోగ్యంగా ఉండండి. మరి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. బాయ్ అండి, ఉంటాను.